శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటారు. కదా వా తాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాం పరిమళా అలభ్యం బ్రహ్మాజ్యైః ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అంటే అందులో ఆయన శంకరుడితో అన్నారు ఒక మాట, శివ కదావా తాత్వాం దృష్ట్వా, ఎప్పుడు అని మొదలెట్టారు. ఎప్పుడు అంటే ఈ చేతులతో చేయడం కాదురా, పూజ చేశాను మనసు ఎక్కడికో పోతోంది, ఇలా చేసేస్తున్నావు అని మన అనర కఠినంగా. తను ప్రశ్న వేసుకున్నట్టుగా చెప్తారు. కదావా త్వాం దృష్ట్వా, నిన్ను చూడాలి అన్న మాటకు అర్థం ఏమిటి? ఏది అక్కడ కనపడుతోందో అది చూడడమే కంటికి ధర్మం. అది కదిలితే చూడగలగాలి అంటే లోపల మనసుతోనే మీరు పడుకోవాలి. అందులో ఆయన ఏమన్నారు? ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి అన్నారా లేదా? ముత్యాలహారం గురించి. అలాగే శంకరులు ఒక చోట అన్నారు, అసౌనాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నీదీయ ఫలతో ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సముధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర అన్నారు. అమ్మవారి ముక్కు నాసాదండంలా ఉంటుంది, వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెదురు బొంగు పైన ముట్టుకుంటే చక్క నున్నగా ఉంటుంది. అయితే లోకంలో ముత్యాలు దొరికేటటువంటి ప్రదేశాలు అని కొన్నిటిని చెప్తారు. అందులో ఏనుగు యొక్క కుంభస్థలం, బ్రహ్మాండమైనటువంటి జాతి ఏనుగులు, గజాసుర సంహారం చేసి ఆ గజాసురుడి యొక్క కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలు తీసి పార్వతీదేవి మెడలో వేశాడు శంకరుడు అంటారు. కాబట్టి ఆ ముత్యాలు దొరికే ప్రదేశాల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి, సముద్రం ఒకటి సహజంగా అందరికీ తెలిసి ఉన్నది. ఇక 3 వెదురు బొంగులో కొన్ని జాతి వెదురు బొంగులలో ముత్యాలు ఉంటాయి అని సంప్రదాయం. ఆ వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ముక్కు వెదురు బొంగు అనుకోండి, లోపల ముత్యం ఉండాలి కదా. మరి వెదురు బొంగుతో పోలిస్తే ముత్యం ఉండాలా వద్దా? అంటే శంకరులు అన్నారు, నాకు కనపడింది ముత్యం. ఎలా కనపడింది అంటే శంకరులు అన్నారు, శిశిరకర నిశ్వాస గళితం. అక్కడ యోగం కావాలి. అందుకే యోగశాస్త్ర సంబంధం ఆ శ్లోకం. అంటే మీరు ఇలా విగ్రహం వంక చూస్తున్నారనుకోండి, ఎప్పటికీ కనపడదు మీకు ఆ ముత్యం, లోపల ఉంది, అది కనపడదు. కానీ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మవారు కూడా అది ఊపిరి వదిలి ఊపిరి తీస్తూ ఉంటుంది కదా, తీస్తున్నప్పుట శిశిరకర నిశ్వాస గళితం. శంకరాచార్యులు వారికి చాలా ఇష్టమైన పేర్లు శిశిరకర, హిమకర. ఆ పేరు ఎక్కువ వాడతారు ఆయన చంద్రుడికి. శిశిరకర చల్లతనం ఎటువైపు ఉందో, చంద్ర సంబంధం ఎటుందో అటు ముక్కు రంధ్రంలోంచి ఆ ముత్యం ఒకసారి ఇలా పైకి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఊపిరి అని వదిలితే కొద్దిగా ముత్యం బయటకు వచ్చింది అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, అది మీకు విగ్రహంలో కనపడుతుంది? అలా ఎప్పుడు కనపడుతుంది? ఈ కళ్ళు మూసేయాలి, మూసేసి మనస్సుతో చూడాలి. మనస్సు సూక్ష్మేంద్రియమైన కన్నుని ఆధారం చేసుకుని చూడాలి అమ్మవారిని. ఆవిడ ఊపిరి తీసి వదులుతున్నప్పుడు చూడాలి. అయితే శంకరాచార్యులు వారు కుడి ముక్కు రంధ్రంలోంచి వస్తోందని ఎందుకు రాయలే? ఎడం ముక్కులోంచి వస్తోందని ఇటే పెట్టుకోవాలా ముత్యం? ఇటు పెట్టుకోవచ్చుగా. మరి ఇటు పక్క నుంచి వస్తోందని ఎందుకు చెప్పారు? అది యోగం. యోగానందకరీ రిపు క్షయకరీ. యోగానందకరి అన్న మాటకు అర్థం.